రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. రోజు వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపిస్తున్నాడు. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతమైందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ బ్లూ మూన్ ఒక్కో దేశంలో ఒక్కో టైంలో కనిపించనుంది. భారత్లో అయితే ఈ రోజు రాత్రి 8 గంటల నుండి ఆగస్టు 20 తెల్లవారుజామున 5:30 వరకు కనిపించనుంది. ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది, మరికొన్నిసార్లు అది భూమికి దూరంగా కదులుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి 90% సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి రోజునే సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. చంద్రుడు దగ్గరగా ఉండటం వల్ల అది పరిమాణంలో కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. దాన్ని సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి. ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటనను చూడటానికి అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే సంఘటన. ఆగస్టు వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం స్టర్జన్ మూన్ కాబట్టి ఈ సూపర్ మూన్, బ్లూ మూన్ ను స్టర్జన్ మూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ స్పెషల్ డే గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు రవికిరణ్ గారు, ప్లానిటోరియం మాజీ డైరెక్టర్. నమస్తే అండి. నమస్కారం అండి. మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు కూడా మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే చందు గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి సూపర్ మూన్, బ్లూ మూన్ ఏంటి అసలు? ఇవాళ ఏంటి, ఎందుకు ఇంత స్పెషల్ అంటారు? ప్రత్యేకంగా ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి చర్చకు వచ్చిందండి. సాధారణంగా ఖగోళంలో, ఆకాశంలో జరిగే వింతల్లో ఇది ఒక వింత మాత్రమే. అది మామూలుగా రొటీన్గా జరిగేటువంటి ఒక సంఘటన మాత్రమే. అంటే మనకి భూమి చుట్టూ వృత్తాకారంలో, అంటే ఖచ్చితంగా వృత్తాకారం కాదు, తిరిగే క్రమంలో భూమికి అత్యంత దగ్గరగా, అంటే 3,60,300 కిలోమీటర్ల దూరం దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు 30% బ్రైట్గా కనపడతాడు, 14% పెద్దగా కనపడతాడు. మామూలుగా మైక్రోమూన్ అంటారు. మైక్రోమూన్ అంటే 4,05,500 కిలోమీటర్లు ఇంకా దూరం దాటి ఉన్నదాన్ని మైక్రోమూన్. ఆ మైక్రోమూన్ కనుక పోల్చి చూసినప్పుడు ఇప్పుడున్న చంద్రుడు 14% పెద్దగాను, 30% బ్రైట్గా కనపడటం వల్ల దీన్ని మనం బ్లూ మూన్ అంటాం, లేదా సూపర్ మూన్ అని చెప్పి పిలుస్తున్నాం. కానీ దీనికంటూ ప్రత్యేకత అంటూ ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. ఈ పేర్లు కూడా మామూలుగా పెట్టుకున్నటువంటి పేర్లే, కానీ సైంటిఫిక్గా వాటికి ఆ పేర్లు పెట్టినటువంటి సంఘటన కూడా ఎక్కడ కూడా లేదు. ఏదో జ్యోతిష్ శాస్త్రంగా పౌర్ణమి అయితే మనం ఎలా చెప్పుకుంటామో ఇది కూడా ఒక పేరు మాత్రమే, కానీ దీనికి ప్రత్యేకంగా బ్లూ మూన్ అని, సూపర్ బ్లూ మూన్ అని, సూపర్ మూన్ అని చెప్పి అట్లాంటిది ప్రత్యేకతగా అంటూ దీనికి పెట్టిన పేరేమి కాదు అది. రైట్. చందు గారు, మనకి అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, లేకపోతే చందమామ కానీ ఎవరు కొత్త కాదు, అన్నీ నార్మల్గా జరుగుతూ ఉండేవి. కాకపోతే ఇవాళ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు జనం కూడా. సో సోషల్ మీడియా కారణంగా కావచ్చు, లేకపోతే ఇతరితర కారణాల కారణంగా ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ విషయం మీద. సూపర్ బ్లూ మూన్ డే. సో దీని గురించి మీరు ఏమంటారు? అమ్మా నేత్ర గారు, మీకు పెద్దలు రవికిరణ్ గారికి ముందుగా నమస్కారం, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా, అన్నదమ్ములకి, ఇచ్చే అక్క చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ బంధన్ శుభాకాంక్షలు. ఇక్కడ మా రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఇది రొటీన్గా జరిగేదే, కానీ దీనికంటూ ప్రత్యేకంగా ఆస్ట్రనామికల్గా ఏమీ లేదు. హవెవర్ బ్లూ మూన్ అని, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని మనం పదాలు మాట్లాడుకుంటుంటాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్గా జరిగేది, అప్పుడప్పుడు జరిగేది అనే ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్ అది. అలా ఎందుకు వచ్చింది అంటే, మనకి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగాలి. భూమి చుట్టూ పూర్తి చేయడానికి, ఒక రెవల్యూషన్ పూర్తి చేయడానికి 29.5 రోజులు పట్టుద్దన్నాం. కానీ మనం వాడే గ్రిగేరియన్ క్యాలెండర్లో 30 రోజులు, 31 రోజులు, మరి ఫిబ్రవరికి వచ్చేసరికి 28, 29 రోజులు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అదేమో కరెక్ట్గా 29.5 అంటే 29.5 రోజుల్లో ఒక రెవల్యూషన్ పూర్తి చేసుకుంటుంది. దాంట్లో 15 రోజులు పెరుగుతూ కనపడుతుంటుంది, 15 రోజులు తగ్గుతూ కనపడుతుంటుంది. ఒక పౌర్ణమి, ఒక అమావాస్య మనకు ఆ 29.5 రోజుల్లో మనం ఫేస్ చేస్తాం. ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి జనరల్ విషయాలు. అయితే ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ లెక్క ప్రకారంగా 30, 31 రోజులు ఈ లెక్కలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ 29.5 రోజులను లెక్కేసుకుంటూ పోతే 2.5-3 సంవత్సరాల్లో ఏమవుతుంది, ఏదో ఒక నెలలో 2 సార్లు పౌర్ణమి వచ్చే అవకాశం ఉంటుంది.
ఆ 2 సార్లు పౌర్ణమి రావటానికి అది ఎప్పుడు రేర్గా జరుగుతుంది కాబట్టి, ప్రతి నెల అలా జరగదు కాబట్టి దాన్ని బ్లూ మూన్ అన్నారు. ఆ బ్లూ మూన్లో నుంచే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఫ్రేజ్ కూడా మనం వాడుతున్నాం. అంటే రేర్గా జరిగే విషయాల్ని అని, రేర్గా జరుగుద్ది దానికి అంతకంటే ఇంకేమీ లేదు. ఒక నెలలో 2 సార్లు పౌర్ణమి రావటం అనేది రేర్గా జరుగుద్ది కాబట్టి ఆ రెండోసారి వచ్చిన దాన్ని బ్లూ మూన్ అన్నారు. అదొక అంశం. రెండవది, చిన్నగా కనపడుద్దా పెద్దగా కనపడుద్దా, లెస్ బ్రైట్గా కనపడుద్దా మోర్ బ్రైట్గా కనపడుద్దా అనే అంశాలు రిలేటివ్ పొజిషన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా ఉంది, మొత్తం చంద్రుడు ఎక్స్పోజ్ అయ్యి సన్లైట్ చంద్రుడి మీద పడుతుంది కాబట్టి మనకి ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా 2 రకాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సైజులో కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది మనకు అనిపిస్తుంది, అలాగే బ్రైట్నెస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో న్యాచురల్గా ఎనీథింగ్ దట్ ఈజ్ స్పెషల్ దానికి రకరకాలుగా, అంటే అనాదిగా ఇది ఎందుకు స్పెషల్గా కనిపిస్తుందని ఎవరి వర్షన్స్, ఎవరి కథలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కట్టుకథలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు అవి కూడా దీనికి అటాచ్ చేశారు. రియల్లీ స్పీకింగ్, సైంటిఫికల్లీ స్పీకింగ్, ఎస్ట్రనామికల్లీ స్పీకింగ్ అది ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ అవర్ మూన్. మనకి ఎలా కనపడుతుంది అంతే. ఇవాళ పౌర్ణమి రోజున నిండు చంద్రుడు ఎలా కనపడతాడో ఈ రెండోసారి వచ్చిన పౌర్ణమి కూడా నిండు చంద్రుడే కనపడతాడు. అయితే అదున్న ఆ పాత్లో భూమికి దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా పెద్దగా కనపడతాడు అంతే. ఇది అందరూ కూడా అనుకోవాల్సింది. ఇవాళ రక్షాబంధన కూడా కాబట్టి ఇవాళ మనకి ఈ సోకాల్డ్ సూపర్ మూన్ లేదా బ్లూ మూన్ అన్నది కూడా ఒక క్వశ్చన్. అంటే మనం రాఖీ బంధన్ డేని క్యాల్కులేట్ చేసే విధానాలేమో మన ఓన్ సిస్టమ్, మన ఆల్మనాకు, మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్. ఆ రోజున పండగ వచ్చింది, ఆ పండగ ఇవాళకి మ్యాచ్ అయింది కాబట్టి ఇట్స్ కోయిన్సిడెంటల్, నథింగ్ మోర్ దెన్ దట్. ఇట్స్ కోయిన్సిడెంటల్. ఈ సూపర్ మూన్ ఏర్పడటం అనేది ఇన్సిడెంటల్, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సో ఆ బ్లూ మూన్ అనేది వన్స్ ఇన్ ఏ వైలు ఆ 29.5 మన గ్రిగేరియన్ క్యాలెండర్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఎప్పుడైతే ఆ ఎక్స్ట్రా 15 డేస్ మనకు వస్తుందో అప్పుడు అది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఏం నథింగ్ అబ్నార్మల్. అది మనం క్యాల్కులేట్ చేసే విధానంలో ఉన్నటువంటి కాంపిటీషనల్ డీటెయిలే కానీ అది నిజంగా ఏం ఫిజికల్గా ఏమీ కొత్తగా ఏం జరగట్లేదు. అయితే ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను ఇంతకు ముందు, ఈ బ్లూ మూన్ రోజున ఎక్కువ చల్లగా ఉంటుందా, ఎక్కువ వేడిగా ఉంటుందా, దానివైపు చూడొచ్చా, నేకెడ్ అయితే చూడొచ్చా, చంద్రుడిని చూస్తే ఏమవుద్ది, ఇలా రకరకాలుగా కథలు ఉన్నాయి. నా ఉద్దేశం మనం ఎట్లా చూడాలంటే దాన్ని, చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు, సూర్యకాంతి చంద్రుడి మీద పడి అది అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకి చేరుతుంది కాబట్టి మనకి అది కనిపిస్తుంది, మనకి బ్రైట్గా కనిపిస్తుంది. కానీ నిజంగా చంద్రుడి మీద వాతావరణం లేదు కాబట్టి, వాతావరణాన్ని మేనేజ్ చేసుకునే సిస్టమ్ చంద్రుడి మీద లేదు కాబట్టి నిజంగా పాపం ఆ చంద్రుడి మీద లైట్ పడినంతసేపు కూడా 127 డిగ్రీల వేడిగా ఉంటుంది. మనం వెళ్ళి మనకు కనపడుతున్న చంద్రుడి మీదకు ఇప్పుడు వెళ్ళి నిలబడాలంటే కాలిపోద్ది. కానీ దాని కాంతి భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం మనకి చల్లగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా అనిపిస్తుంది. మూను చాలా అందంగా చందమామ అని మనందరం కూడా ఎంతో ప్రీతిప్రాయంగా చెప్పుకుంటాం. కానీ చంద్రుడి మీద పరిస్థితి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇట్స్ వెరీ వెరీ హాట్ రైట్ నౌ కాదు, ఎనీ డే ఎనీ టైం ఏదైతే లైట్ పడుతుందో చంద్రుడి మీద అక్కడ వాతావరణం లేదు కాబట్టి, అక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేసుకునే మెకానిజం లేదు కాబట్టి, భూమిలాగా లేదు కాబట్టి, భూమి మీద ఉన్న వాతావరణంలాగా లేదు కాబట్టి జనరల్గా మనకు కనపడుతున్న సైడ్ ఎప్పుడు కూడా హాట్గానే ఉంటుంది. అదే నైట్ టైం చంద్రుడి మీద ఎలా ఉంటుంది అంటే మనకు కనపడని చంద్రుడు నైట్ టైం అని అనుకుంటే అది చాలా కోల్డ్గా ఉంటుంది. 173 డిగ్రీలు మైనస్ 173 డిగ్రీలు సెంటీగ్రేడ్ అన్నమాట. చాలా కోల్డ్గా ఉంటుంది. అంటే చంద్రుడు ఎప్పుడు కూడా వెరీ హాట్ లేదా వెరీ కోల్డ్ టెంపరేచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి చంద్రుడి మీద ఉన్నటువంటి సర్ఫేస్. అది అంతా అయినప్పటికీ మనకి మాత్రం చక్కగా చల్లగా కనపడుతున్నట్టుగా ఉంది కాబట్టి చంద్రుడిని ప్రత్యేకంగా మన కథల్లో చెప్పుకుంటున్నాం, పిల్లలకు చూపిస్తున్నాం, మనందరం కూడా అది ఫీల్ అవుతున్నాం. బట్ చంద్రుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మళ్ళీ డ్యూ కోర్స్లో చెప్పుకుందాం. మనకి చంద్రుడు ఉంటే ఏంటి, చంద్రుడు లేకపోతే ఏంటి.
సూర్యుడు ఉంటే ఏంటి, సూర్యుడు లేకపోతే ఏంటి, భూమి మీద అసలు ప్రాణరాశి బతకాలంటే మనకేం కావాలి, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూన్, గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ మేనేజ్డ్ బై మూన్ అనే చెప్పుకోవాలి. రైట్. అయితే రవికిరణ్ గారు, సూపర్ మూన్ అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, సూపర్ మూన్ అనగానే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, బ్లూ మూన్ అనగానే ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అన్నది సింపుల్ వర్డ్స్తో మనం చెప్పేది. బ్లూ మూన్ అనగానే అందరూ మూన్ బ్లూగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఎందుకు బ్లూ మూన్ అని పెట్టారు? ఈ బ్లూ మూన్ అనేది ఒక పేరు పెట్టుకున్నారు అంతేనండి. అయితే యాక్చువల్లీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, పౌర్ణమి రోజు నాడు భూమికి చంద్రుడు ఎంత దగ్గరగా వచ్చాడు అంటే, పౌర్ణమి రోజు మాత్రమే అంటే ఈరోజు పౌర్ణమి అనుకుంటే ఈరోజు ఎంత చంద్రుడు ఎంత దగ్గరగా వచ్చాడు, ఆ దగ్గర దాన్ని బట్టి ఆ ప్రత్యేకంగా మళ్ళీ ఇట్లాంటిది ఎప్పుడు వస్తుంది, ఈ పౌర్ణమి రోజు ఆ చంద్రుడు దగ్గరగా. పౌర్ణమి రోజు మామూలుగా చంద్రుడు కొన్ని ప్రాంతాలు దూరంగా ఉంటాడు. పౌర్ణమి అప్పుడు మనకి ప్రతిసారి చెప్పినట్టుగా మనకి ఒక్కోసారి నెలకి 2 సార్లు కూడా పౌర్ణమి వస్తుంది. అంటే చంద్రుడు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాడు. అట్లా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి రోజు చంద్రుడికి భూమికి చాలా దగ్గరగా వచ్చారు కాబట్టి ఇది ఒక స్పెషల్ అకేషన్ మాత్రమే. అంతేగాని ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి వింతేమి కాదు. ఇంకొకటి ఏంటంటే, బ్లూ మూన్ అంటే అందరు చాలామంది పొద్దున్న నన్ను కూడా అడుగుతున్నారు, బ్లూ మూన్ నిజంగా బ్లూ కనపడుతుందని. ఏ మాత్రం బ్లూగా కనపడదండి. నీలాకాశంలో నీలిచంద్రుడు అని చెప్పి కూడా వేస్తున్నారు. అట్లాంటిది అంటూ నీలిచంద్రుడుగా ఏమి కనపడ్డు. ఆరెంజ్ కలర్లోనో లైట్గానో యాష్ కలర్లోనో మామూలుగా ఎప్పుడు మనకి కనపడే విధంగానే కనపడతాడు. కానీ ప్రత్యేకంగా బ్లూ మూన్ అనేది బ్లూ రంగులో అసలు ఏమాత్రం కనపడే ఛాన్స్ ఇప్పటికీ ఎప్పుడు కనపడదు, జరగదు. మనకు 8 o'clock నుండి కనిపిస్తుంది అన్నారు కదండి, మీరు చూసొచ్చారా బయట నుండి? అయితే నేను ఆస్ట్రేలియాదును వాళ్ళది టీవీ లైవ్ చూశాను, బీబీసీలో, సియోల్ది 2 చూశాను. కానీ మామూలుగానే కనపడుతున్నారు, ప్రత్యేకత ఏం కనపడలే. ఎందుకంటే మనకంతా క్లౌడ్స్ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ కనపడే ఛాన్స్ మనకైతే లేదు ప్రస్తుతానికి. మన ఏరియాలో మన ప్రాంతాల్లో మాత్రం కనపడదు. రెండోది ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సిన, చంద్రుడు ఒకవైపే మనకి ఎప్పుడు కనపడతారు, రెండో వైపు కనపడ్డు మనకి. సార్ చెప్పినట్టుగా భయంకరమైన చలి ఉంటుంది, భయంకరమైన వేడి ఉంటుంది. చంద్రుడు ఒకవైపు ఎదుర్కొంటూ మనకు కనపడినప్పుడు సూర్యుని కాంతి కిరణాలు డైరెక్ట్గా కనపడి పూర్తిగా సంపూర్ణంగా సూర్యుని యొక్క కాంతి రిఫ్లెక్ట్ అయ్యి సంపూర్ణంగా భూమి మీదకి వచ్చినప్పుడు అది పెద్దగా కనపడటం, బ్రైట్గా కనపడటం, దగ్గరగా రావటం, 30% కాంతివంతంగా అవటం, 14% పెద్దగా పెరగటం అనేది డిపెండ్స్ ఆన్ డెప్త్ అండ్ అంటే దూరానికి దగ్గర బట్టి ఆ ప్రత్యేకతలు ఉంటాయి. కానీ దీన్ని ప్రత్యేకంగా బ్లూ మూన్ అంటూ కానీ, సూపర్ మూన్ అంటూ కానీ, ఇంకా బేవర్ ఏరియాస్ రూమ్ అంటే కానీ, హార్వెస్ట్ మూన్ అంటే నెక్స్ట్ మంత్ వచ్చేది, వాటికి పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు వాళ్ళకి రకరకాలుగా. ఒక్క ప్రాంతం వాళ్ళు ఒక రకం పెట్టుకున్నారు, ఒక ప్రాంతాలు ఒకరు పెట్టుకున్నారు. ఈ సైంటిఫిక్గా బ్లూ మూన్ అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా పెట్టలేదు. నాసా వాళ్ళు కూడా బ్లూ మూన్ అంటున్నారు, సూపర్ మూన్ అంటున్నారు. ఏదో ఒక పేరు పెట్టారు కాబట్టి, మనిషికి ఒక పేరు పెట్టుకున్నట్టుగానే దానికి ఒక పేరు పెట్టారు. కానీ ప్రత్యేకంగా సైంటిఫిక్గా బ్లూ మూన్ అని ప్రత్యేకంగా దానికి ఖగోళ శాస్త్రంలో ఎక్కడ కూడా దానికి సైన్స్ పరంగా ప్రూఫ్ కాలేదు. ఆల్రైట్ చందు గారు, ఇది మనం ప్రత్యేకించి చర్చించుకోవడం అన్నది ఒక శుభ పరిణామమేనా? అంటే అందరికీ వీటి గురించి అవగాహన పెరుగుతోందనుకోవాలా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా మీ క్వశ్చనింగ్లోనే ఆ క్యూరియాసిటీ కనిపిస్తుంది. అలాగే రవికిరణ్ గారు మరి ఆయన ప్లానటోరియంలో పనిచేశారు, ఆయన లైఫ్ అంతా దానికి డెడికేట్ చేశారు కాబట్టి ఆయనలో ఆ ప్యాషన్ కనిపిస్తుంది. నాలాంటి వాళ్ళలో మాకు తెలిసింది ఏదో షేర్ చేసుకోవడంలో ప్యాషన్ ఉంది. ఈ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో బ్లూ మూన్ గురించి ఇంకొద్దిగా తెలుసుకోవాలి, అసలు ఇది ఏంటి అనే క్యూరియాసిటీ ఉంది కదా. ఆ క్యూరియాసిటీ హెల్ప్స్ ఇంప్రూవ్ ద అవేర్నెస్. మనకి అవేర్నెస్ పెరిగే కొద్దీ దాంట్లో నుంచే ఆలోచనలు వస్తాయి. దాంట్లో నుంచే ఓహో ఇది దగ్గరగా రావడానికి కారణం ఏంటి అంటే, సర్క్యులర్గా తిరగట్లేదు, మన భూమి చుట్టూ చంద్రుడు సమానమైన దూరంలో తిరగట్లేదు. ఒకసారి కొద్దిగా దూరంగా ఉంటున్నాడు, ఒకసారి కొద్దిగా దగ్గరగా వస్తున్నాడు, అంటే ఎలిప్టికల్ పాత్లో తిరుగుతున్నాడు. అది వాళ్ళ కొత్తగా మనకు అర్థమైంది కదా. అలాగే మనకి కనిపిస్తున్న చంద్రుడు ఎప్పుడు ఒకే ఫేస్ మనకు కనిపిస్తుంది, అదర్ సైడ్ మనకు కనపడదు. దానికి రీజన్ ఏంటంటే, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు పట్టింది అని అనుకున్నప్పుడు, దాంట్లో సగం పగలు సగం రాత్రి అయ్యుంటే చంద్రుడి మీద మనకి కనిపిస్తున్నటువంటి సైడ్ ఎప్పుడు కూడా ఈ సగమే కనిపిస్తుంది. ఆ సగమే మనకి దాంట్లో కుందేలు బొమ్మనో, చిన్నపిల్ల పోనీటైల్ అనో, లేదంటే ఏదో బర్డ్ అనో, రకరకాలుగా ఎవరి ఊహ కొద్దీ వాళ్ళు అనుకుంటున్నారు.
కానీ మనకు కనపడే చంద్రుడు ఎప్పుడు ఒకే సైడ్. ఇంకా దీనికి ఇంకొకటి కూడా ఉంది, మనకు ఒక సైడ్ కనపడదు కాబట్టి అది డార్క్గా ఉండి ఉంటుంది. అది కాబట్టి దాన్ని డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అని కొంతమంది పోయిట్స్ అభివర్ణించారు. నిజంగా డార్క్ సైడ్ అంటూ ఏమి లేదు, అటువైపున కూడా సన్ రేస్ పడతాయి, కాకపోతే అటువైపున పడినప్పుడు మనకు కనపడదు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో దెర్ ఈజ్ నో డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. అన్ని పక్కల మూన్కి అన్ని వైపులా కూడా సన్ రేస్ పడతాయి, కానీ భూమి మీద ఉన్న మనకి కనపడే వైపు మాత్రం ఒకే వైపు కనపడుతుంటుంది, బికాజ్ ఆఫ్ ఇట్స్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ ఎర్త్. మీరు చెప్తుంటే ఏవో గుర్తొస్తున్నాయి. అంటే చందమామ మీద అక్కడ పేదరాశి పెద్ద కూర్చొని కథలు చెప్తా ఉంటుంది చందమామ. పిల్లలందరూ చక్కగా వింటూ ఉంటారు. లేకపోతే అమ్మ పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు గోరుముద్దలు పెట్టేటప్పుడు చందమామని ఎంత ఓన్ చేసుకుంటాం కదండి మనం. చందమామ రావే, జాబిలి రావే, కొండెక్కి రావే, బండెక్కి రావే, బంతి పూలు చెప్పని చిన్నప్పుడు మాకు ఆ పాట మాకు పాఠంలో ఉండేది, లెసన్స్లో ఉండేది. పాడతారా మీరు? అంతగా పాడండి, చక్కగా పాడుతున్నారు. లేదండి అంతగా. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే అని అన్నీ తీసుకొచ్చి మా అబ్బాయికి ఇవ్వమని చెప్పి ఒక లాస్ట్ వర్డ్ ఉంటుంది. అట్లా 2-3 చరణాలు ఉంటాయి. ఆ విధంగా చందమామ గురించి చాలా అద్భుతంగా చెప్పేది. మనకి కథల్లో కూడా చాలా అద్భుతంగా చందమామ గురించి బాగా చెప్పుకుంటాం. చెట్టు కింద ముసలమ్మ కూర్చొని అమ్ముతున్నట్టుగా మనకి చాలా అద్భుతంగా ఉండేది చందమామ గురించి. చిన్నప్పుడు ఆరు బయట పడుకొని చందమామ చూస్తూ చల్లదానికి అనుభూతిని పొందాము. ఆ అనుభూతి ఇప్పుడు లేవు. అదొక ఇప్పుడు ఈ జనరేషన్కి లేదు. మా జనరేషన్ అదృష్టం అనుకోవాలి. నిజంగానంటే అంటే చందమామ గురించి మాట్లాడేటప్పుడు అందరం చిన్నలాగిపోయిపోతాం రియల్ మీరు అన్నట్టు. అండ్ మాట్లాడడానికి అంటే కొన్ని డౌట్స్ అడగడానికి కొంతమంది కాలర్స్ కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. వాళ్ళ డౌట్స్ని కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. సో జనరల్గా ఎర్త్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందండి చందు గారు ఈ రోజు పర్టికులర్గా ఇలాంటి రోజు ఎలాంటి ప్రభావం ఉంటుంది? వెల్ ఇక్కడ మన జనరల్గా చూసుకుంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి మన సముద్రాల్లో ఆటుపోట్లు వస్తున్నాయి, మన వాతావరణం స్టేబుల్గా నిలబడుతుంది, మనకి క్లౌడ్స్ ఫామ్ అవటం, అట్మాస్ఫియర్ స్టేబుల్గా ఉండటం, మనకి వర్షాలు రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చంద్రుడు లేని భూమిని ఊహించుకోవడం చాలా కష్టం. అయితే చంద్రుడు మనకి ఇందాక సార్ చెప్పినట్టుగా ఇవాళ దగ్గరగా ఉన్నాడు అని అంటున్నప్పుడు మన సముద్రాల మీద, మన ఉపరితలం మీద డెఫినెట్గా ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే నేకెడ్ ఐకి తెలియకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా మెజర్మెంట్స్లో మన సైంటిస్టులు దాన్ని పసికట్టగలరు. ఇవాళ కొద్దిగా అలలు పెద్దగా ఉన్నట్టుగా ఉంటాయి, ప్రతి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అలలు పెద్దగా ఉన్నట్టు ఉంటాయి, ఆటుపోట్లు పెద్దగా ఉన్నట్టు ఉంటాయి. అవి చంద్రుడి ప్రభావం. ఇవాళ దానికి మించి ఇంకేమన్నా ప్రభావం ఉంటుందంటే బహుశా ఏమి ఉండదు. మేబీ ఒక డార్క్ నైట్లో మా పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళు చూడగలిగితే వాళ్ళు ఇంకొద్దిగా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకొద్దిగా ప్లెజెంట్గా అనిపిస్తుందేమో, కానీ ప్రత్యేకంగా ఇంకేమి అంతకంటే లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ పౌర్ణమి. ఇట్స్ లైక్ రవి గారు అంటే స్టార్మ్స్ కానివ్వండి, లేకపోతే సునామీలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అలల్లో అదే ఇందాక చందు గారు చెప్పినట్టు భయంకరమైన అలలు ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఉంటుందండి, దగ్గరగా వచ్చినప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి సాధారణంగా 4% సార్ చెప్పినట్టుగా తుఫాన్లు కానీ, సైక్లోన్, స్టార్మ్స్, మామూలుగా అలలు పెద్దగా పెరగటం, ఆ టైడ్స్ చాలా పెద్ద ఎత్తులో రావటం, సునామీ అట్లాంటివి కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. కొంచెం అంటే మామూలు జరిగేదానికన్నా ఒక 4% అదనంగా ఎక్కువ అవకాశాలు, పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4% దాని మోర్ అంటే ఇంకెక్కువగా ఈ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా వాతావరణంలో మార్పులు కూడా జరిగే అవకాశాలు కూడా కొంచెం ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు యొక్క చేపట్టే మన భూమి యొక్క వేగంలో మార్పు కానీ, ఒక 24 గంటల టైం కానీ రావటం కానీ అది జరగడం జరిగింది. ఎవరికి 18 గంటలు తిరిగేదాన్ని ఇప్పుడు 24 గంటలు అయింది. ఇంకా ముందు స్లో అయిపోయి 25 గంటలు అవుతుందని చెప్పి కూడా మనం గతంలో ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. అంటే టైమింగ్ అట్లాంటివి కూడా చంద్రుడి యొక్క ప్రభావం భూమి మీద చాలా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా అంటూ ఏముండదు, కానీ అలల మీద మాత్రం దాని ప్రభావం కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది. ఓకే, సో ఈ బ్లూ మూన్ ఒక్కో దేశంలో ఒక్కో టైంలో కనిపించబోతుంది. సో
భారతదేశంలో అయితే ఈ రోజు నైట్ 8 నుంచి రేపు మార్నింగ్ 5:30 దాకా అన్నారు. మనకి వర్షాల వల్ల కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఏవైనా కనిపించే ప్లేసెస్ ఉన్నాయా అండి? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే మీరు? ప్రెసెంట్ అయితే మొత్తం క్లౌడ్సే ఉన్నాయండి. వచ్చేటప్పుడు ఒక వరంగల్ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు అంతా కూడా చూశాను. కానీ ఏంటంటే మనకి లైవ్ టెలికాస్ట్ అనేది కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి కాబట్టి, బీబీసీ ఛానల్స్లో ఉన్నాయి కాబట్టి అట్లనే ఇప్పుడు సిఎల్ కొరియా దగ్గరను ఆస్ట్రేలియా నేను చూశాను. అది ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుందా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. సాధారణంగా ఎట్లా కనపడుతుందో అట్లా కనపడుతుంది. చాలామంది వీక్షకులు కూడా కనిచె చూస్తున్నారు. ఎక్కడైతే చూడొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రభావం లేదు. కానీ సిటీలో నుంచి చూస్తాం అనేది లైట్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా విలేజ్ ప్రాంతాల నుంచి కనుక చూస్తే చాలా అద్భుతంగా చంద్రుడు కనిపించేట ఒక అద్భుత అనుభూతిని మాత్రం ఖచ్చితంగా పొందుతాం. ఒక ఫీలింగ్ కనపడుతుంది మనకి ఆ చంద్రుడిని అటువంటి టైంలో చూడటం వల్ల. చాలా బ్రైట్గా కనపడతాడు కాబట్టి అంతే. ప్రత్యేక బిల్డింగ్ల మధ్యలో మనం వెతుక్కోలేము చంద్రుడు మన మామూలుగానే నిజంగా ఒక బ్యాడ్ లక్, అదొక స్పెషల్ అనుకున్న దాని టైంలో ఇది మేఘావృతం ఉండటం, భారీ వర్షం ఉండటం వల్ల మనం ఈ ఒక్క వింతని మిస్ అవుతున్నాం. అవును. చందు గారు, మీకు ఎవరైనా చెప్పారా అండి? అంటే మీరు చూసారా ఎలా ఉంది సిచ్యువేషన్ మీరున్న ప్లేస్లో, లేకపోతే ఎవరైనా చూసారా? వర్షాలు లేని ప్రాంతం నుంచి ఏమైనా మీకు కాల్స్ వచ్చాయా? అంటే మన గుంటూరు జిల్లాలో కూడా దాదాపుగా అంతా క్లౌడీగా ఉందమ్మా. ఇక్కడ దగ్గరగా ఎవరు చూసి ఉండరు. కొద్దిగా డ్రిజ్లింగ్ కూడా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది. అయితే ఇది మనం ఒక ఫోటోలో చూసినప్పుడు మనకు అనుభూతి కలగకపోవచ్చు. ఇది రిలేటివ్గా జరిగేది ఏంటంటే, మనం పౌర్ణమి రోజున మనం చూసినప్పుడు చంద్రుడు మామూలుగా ఎలా ఉంటాడో, ఇవాళ మనం చూసామనుకోండి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది పెద్దగా ఉన్నట్టుగా. అదే మీరు స్క్రీన్ మీద చూపించారనుకోండి, చిన్న ఫోటోని పెద్దగా చేసి చూపించారా, పెద్ద ఫోటోని చిన్నగా చూపించారా, నేను దాన్ని ఫీల్ కాలేను. మీరు ఎంత పెద్దగా చూపించినా అది నిజంగా పెద్దగా ఉందో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళి డాబా మీదకి వెళ్ళి వాళ్ళకి అవకాశం ఉంటే చూశారనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా చూసే పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా కనపడుతున్నాడో దానికంటే ఇంకొద్దిగా బ్రైట్గా, ఇంకొద్దిగా పెద్దగా డెఫినెట్గా కనపడతాడు. ఎవరికి వాళ్ళ ఐసైటే చెప్పాలి. అది మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోటోని బట్టి నేను చెప్పడం చాలా కష్టం. ఎవరు అలా ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే అది దానికేమీ మార్కర్ లేదు కదా. మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తున్నారా, కంప్రెస్ చేసి చూపిస్తున్నారా, చిన్న విండోలో చూపిస్తున్నారా, పెద్ద విండోలో చూపిస్తున్నారా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫీల్. అది మనం ఇవాళైనా రేపైనా సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఆ మ్యాజిక్ మనం చేయొచ్చు. అలా కాకుండా నేకెడ్ అయితే చూసినప్పుడు, రోజు నేను చూసే పౌర్ణమి ఇలా, ప్రతిసారి పౌర్ణమి రోజున చంద్రుడు ఇలా ఉండడు కదా, ఇవాళ బ్రైట్గా కనిపిస్తున్నాడు కదా, ఇవాళ పెద్దగా కనిపిస్తున్నాడు కదా అనేది ఇండివిజువల్ హ్యాస్ టు ఫీల్. కాబట్టి మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే, యూ ట్రై టు సీ. మీరే బయటికి వెళ్ళండి, మీరే మీ డాబా మీదకి వెళ్ళండి. మీ కింద అన్ని లైట్ల మధ్యలో ఉండి చూడొద్దు, స్ట్రీట్ లైట్స్ మధ్యలో ఉండి చూడొద్దు. కొద్దిగా పైకి వెళ్ళి మీ చుట్టూ కొద్దిగా డార్క్గా ఉన్నప్పుడు పైకి చూస్తే డెఫినెట్గా యువర్ సెల్ఫ్ కెన్ ఫీల్. మీ అంతటి మీకే ఆ ఫీలింగ్ వస్తుంది, ఇవాళ పెద్దగా ఉంది, ఇవాళ బ్రైట్గా ఉందనే ఫీలింగ్. అది ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళందరూ నేకెడ్ అయితే మామూలుగానే చూడొచ్చు. మామూలు చందమామే, దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. కాకపోతే పెద్దగా కనిపిస్తుంది, అది ప్రత్యేకత. దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది. ఎవరైతే చూస్తారో దాన్ని గమనించొచ్చు. ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఎవరికి తేడా కనపడుతుంది, బ్రైట్ గా ఉంది అన్నది మనం తేడా గమనించవచ్చు. ఓకే, ఎవరికి వాళ్ళకి అది తెలిసిపోతుంది. ఏం జరగదని తెలిసిపోతుంది. దాంట్లో చెడు ప్రభావాలు కానీ అట్లాంటి కానీ ఇప్పుడు ఈ మధ్య యుద్ధాలు వస్తాయన్నారు, యుద్ధాలు వస్తాయన్నారు. ఈ రోజు ఇంకొక యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. చందమామ భూమి చుట్టూ తిరిగే క్రమంలో దగ్గరగా వచ్చిన దానికి యుద్ధాలకు సంబంధం ఉంటుందండి. సరే, నిజంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగే కొందికి మనం చాలా మంది మూఢం వైపు, అంటే సూపర్ స్టిషన్, మూఢనమ్మకాల వైపు ఎక్కువ వెళ్తున్నారు. అందులో చదువుకున్న వాళ్ళు ఈరోజు రాఖీ పౌర్ణమి 5:30 నుంచి 1:30 వరకు కట్టొద్దు, దానివల్ల పలానా రాశి వాళ్ళకి అరిష్టాలు జరుగుతాయని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఎంత దురదృష్టకరమైన అంశం అంటే, రాఖీ మంత్ అనేది మా ఇండియాలో జరుపుకునేటువంటి మా ఒక పండగ. అది అన్నదమ్ముల అనుబంధానికి ఒక ప్రతీక. దాన్ని కూడా వక్రీకరించి దాన్ని పోస్ట్ పోన్ చేసి 1:30 తర్వాత కట్టుకోండి తర్వాత అంటే ఒకేసారి ఏమైపోయిందంటే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒకేసారి. అందరూ దానివల్ల అందరూ అదే టైంకి వెళ్ళటం వల్ల కొంతమంది అట్లాంటి ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ రాశి ఎక్కడిదండి, వాళ్ళకి ఏ రాశులు లేవు కదా,
వాళ్ళ ఈ రాఖీ బంధన అంటూ ఏముండదు కదా, మన ఇండియన్స్ తప్పితే వేరే వాళ్ళు దాదాపు ఎవరు చేసుకోరు. మరి వాళ్ళు ఏ రాశిలో పుట్టారు, వాళ్ళకి అటువంటి జరగవుగా. అట్లాంటిది ఏం లేదు. ఆకాశంలో జరిగే మామూలుగా జరిగేట ఒక రెగ్యులర్గా జరిగేట ఒక కార్యక్రమం, ఒక ఆవిష్కృతం, ఒక ఖగోళ వింత, ఖగోళ విన్యాసం మాత్రమే. దాన్ని పట్టుకొని పలానా రాశి వాళ్ళకి నష్టం జరుగుతూ భయభ్రాంతులకి దాని మళ్ళీ ప్రత్యేకంగా ఏదో పూజలు అని చెప్పి, ప్రత్యేకంగా తాయత్తులు అని చెప్పి, ప్రత్యేకంగా ఏదో ఏదో చేసి చాలా మంది క్షుద్ర పూజలు అంటే బాగుంటుందని చెప్పి ఏమో కూడా చేస్తారు. ఏమో కొంతమంది ఒక మీరు అన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే భయానికి గురవుతారు కదా. ఏదైనా జరిగితే మనకి ఏదన్నా క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ రాకముందు మనం అందరూ చచ్చిపోయటమే, క్యాన్సర్ కనుక భయభ్రాంతికి ఎలా లోన్ అవుతాడో ఇది కూడా ఒక మూఢనమ్మకంగా క్రియేట్ చేసి చేయటం వల్ల జరుగుతుంది. దీంతో మాత్రం ఎటువంటి రాసుల వాళ్ళకి కానీ ఈ రాఖీ పౌండ్కి సంబంధం కానీ అది ఉండదు, ఉండబోదు, ఎటువంటి జరగదు. అందరు కూడా సంతోషంగా అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు అందరు కూడా చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకోండి. కానీ ఈ చంద్రగ్రహణంతో, చంద్రుడి యొక్క దగ్గరతనంతో ఈ సూపర్ మూనో, ఈ బ్లూ మూనో, మామూలుగా జరిగే ఒక పౌర్ణమి మాత్రమే అది ఎట్లా జరుగుతుందో, ఏ నెలకి 2 సార్లు ఒకసారి జరుగుతుంది కదా, అలాగే చూడాలి తప్పితే దీంట్లో చెడు మంచి అంటూ ఏం లేవు. యుద్ధాలకి దీనికి ఏ సంబంధం లేదు. ఈ రాసుల వారికి ఈ రాఖీ పౌర్ణమికి ఏ సంబంధం లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఆల్ రైట్. సో చందు గారు, మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందండి? సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వెల్ మనం అంటే బ్లూ మూన్ అనేది ఒక జస్ట్ ఎ నేమ్ అమ్మ. అది క్యాలెండర్ అరేంజ్మెంట్. మనం వాడేది గ్రిగేరియన్ క్యాలెండర్. మూన్ అనేది దాని చుట్టూ అది తిరుగుతుంది. 29.5 రోజుల్లో ఒక రొటేషను జరుగుతుంది. ఈ రెండిటి మధ్యలో మీరు 29.5 యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు 2.5-3 సంవత్సరాల్లో మళ్ళీ ఒక నెలలో కరెక్ట్గా 2 పౌర్ణములు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 2వ పౌర్ణమిని అది రేర్గా జరిగింది కాబట్టి, ప్రతి సంవత్సరం ప్రతి నెల జరగట్లేదు కాబట్టి బ్లూ మూన్ అన్నారు. దాన్ని అలా ఐడెంటిఫై చేశారు. ఆ బ్లూ మూన్ అనే కాన్సెప్ట్లో నుంచే లేదంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఫ్రేజ్లో నుంచి ఇది వచ్చిందా, దీంట్లో నుంచి అది వచ్చిందా మనకు తెలియదు. కానీ రేర్గా జరిగే వాటన్నిటిని కూడా అరే నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వస్తానండి అంటాడు. అంటే ఏంటి, నేను రోజు రానండి, ఎప్పుడన్నా ఒకసారి వస్తానండి అనే భావనలో. అలాగే ఈ బ్లూ మూన్ అనేది కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది, 2.5-3 సంవత్సరాలకు ఒకసారి అది మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఒక నెలలో 2 పౌర్ణములు వస్తున్నాయి. కాబట్టి ఆ 2వ పౌర్ణమిని మనం ఏదో ప్రత్యేకంగా గుర్తించడం కోసం బ్లూ మూన్ అన్నాం అంతే. ఇక ఆ బ్లూకి అంతకంటే ఏం మీనింగ్ లేదు. ఎందుకు అలా బ్లూ అన్నారు, దానికి ఇంకోటి ఏదన్నా పేరు పెట్టచ్చు కదంటే ఏదో పేరు పెట్టేశారు. నా పేరు సాంసరావు గారు, నీ పేరు మీ పేరు నేత్ర, ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, పెట్టేశారు అంతే. ఏదో రకరకాలుగా స్ట్రాబెర్రీ మూన్ అంటే ఒక్కొక్క దేశంలో అది కొన్ని మన డే టు డే యాక్టివిటీస్కి మ్యాచ్ అవుతుంది అనుకోండి, దానికి కూడా ఏదో పేరు పెట్టుంటారు వాళ్ళ ప్రాంతంలో. అది ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారమ్మా, ఏ కంట్రీలో ఎప్పుడు కనపడుద్ది అని ఒక క్వశ్చన్ అడిగారు. మనం ఇది జరుగుతుండగా మన భూమి కూడా రొటేషన్ ఏ కంట్రీలో ఎప్పుడు కనిపిస్తుంది అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వారితో మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. దోహా నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వాసు గారు నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ కొంచెం లోగా వస్తుంది. నమస్తే సార్, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న TV9 కి చాలా మంచిదండి. వీ హ్యావ్ టు డెవలప్ ఎట్ సైంటిఫిక్ టెంపర్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మనం ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు డెవలప్ ఎట్ సైంటిఫిక్ టెంపర్. ఇంకోటి ఏంటంటే ఈ మూన్ అండ్ ఎర్త్ అట్రాక్షన్స్ అనేది లార్జ్ బాడీస్ అండ్ స్మాల్ బాడీస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కానీ మన ఇండియాలో ఏంటంటే వీ హ్యావ్ రిస్ట్రిక్షన్స్. మనకి ట్రెడిషన్స్ ప్రకారం ఈ మూన్ చూడకూడదు, లేకపోతే గ్రహణం ఉన్నప్పుడు భోజనం చేయకూడదు, ఇలాంటి చాలా మూఢనమ్మకాలు చాలా ఉంది. మనకున్న సైంటిఫిక్ టెంపర్ని వీఆర్ లైక్ కోటింగ్ అవర్ సెల్ఫ్, లైక్ వీఆర్ సీయింగ్ ఇన్ నేరో డైరెక్షన్. కానీ ఇది వెస్టర్న్ ఏరియాస్లో ఇలాగ ఉండదు. సో దే ఆర్ మోర్ ఓపెన్ అండ్ దే ఆర్ మోర్ లాజికల్. ఇంత పెద్ద బాడీ ఒక సముద్రాన్ని అట్రాక్ట్ చేసే అంత ఉంటుంది. కానీ ఒక చిన్న మనుషులు అంటే ఈవెన్ ఒక సముద్రంలోని ఒక రేణు అంత ఉన్న మనుషుల మీద ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం.
సో ఈ మూఢనమ్మకాలని మనం ఎలాగైనా మనం యాజ్ ఇంటలెక్చువల్స్ లైక్ మంచి పాయింట్ we have to educate and we have to develop the scientific temper అని ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి? రైట్ అండి, మంచి పాయింట్. ఇందాక రవి గారు కూడా అదే చెప్తున్నారు. సో భారతదేశంలో ఇలాంటి మూఢనమ్మకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి, వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో రాఖీ టైమింగ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి రోజున, లేకపోతే యుద్ధాలు వచ్చేస్తాయి, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మకండి, అదేమీ ఉండదు, జస్ట్ ఒక నార్మల్ డే లాగా ట్రీట్ చేయండి అని అంటున్నారు. అంతే, రొటీన్ డే లాగా ట్రీట్ చేయండి అంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వాసు గారు. సో ఏ దేశంలో ఏ టైమింగ్లో కనిపిస్తుంది అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం చందు గారు. రైట్, ఇప్పుడు మనం ఎర్త్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసు గారికి మనం వీ షుడ్ థ్యాంక్ హిమ్. ఆయన ఒక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మెన్షన్ చేశారు. భారత రాజ్యాంగంలో మనందరికీ ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటది? మనం అర్థం చేసుకుని, చదువుకుని, నేర్చుకుని సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది మన బాధ్యత. అది TV9 వాళ్ళకి బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మా రవికిరణ్ గారు కానీ నేను కానీ మనందరి మీద ఆ బాధ్యత ఉంది. సో వీ షుడ్ బి ఓపెన్ టు లెర్నింగ్ న్యూ థింగ్స్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. అది ఆ సైంటిఫిక్ టెంపర్ ఎవెన్చువల్లీ ఐ థింక్ ఇండియా విల్ ఆల్సో గెయిన్. మనం దాని గురించి ఇబ్బంది పడవసరం లేదు, కానీ మన బాధ్యతగా గుర్తిద్దాం. దట్స్ ఎ గుడ్ పాయింట్. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. చూడయ్యా, ఇంకోటి కూడా వారు అడిగిన ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి మీరు ఒక క్వశ్చన్ చెప్పారండి. మనకి సెప్టెంబరు మనకి 18th, అక్టోబర్ 17th, నవంబర్ 15th నాడు కూడా వివిధ పేర్లతోటి కూడా మనకి వస్తున్నాయి. తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్లో కూడా హాఫ్ అంటే అసంపూర్ణ అంటే పూర్తి చంద్రగ్రహం కాకుండా సగం చంద్రగ్రహంతో అమెరికా అటువంటి వెస్టర్న్ ఏషియా అట్లాంటి రష్యా కూడా ప్రాంతాల్లో కూడా మనకి నెక్స్ట్ ఇయర్ కనిపించబోతుంది చంద్రగ్రహణం అని చెప్పి. అంటే హాఫ్ పూర్తి కాకుండా, సంపూర్ణం కాకుండా అసంపూర్ణ చంద్రగ్రహణం కూడా మనకి నెక్స్ట్ ఇయర్ రాబోతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కూడా ఈ పలానా నేను చెప్పిన తేదీలో రాబోతుంది. దాన్ని హార్వెస్ట్ మూన్ అని, బీవరీ మూన్ అని చెప్పి కూడా వాళ్ళకి పేర్లు పెట్టారు. అంతేగాని బ్లూ మూన్ అంటే బ్లూ అంటే ఏం లేదు. సార్ చెప్పినట్టుగా దానికి ఒక పేరు పెట్టుకున్నారు తప్పితే దాని ప్రత్యేకమైన బ్లూ మూన్ అంటూ లేదు. సైంటిఫిక్గా ఎక్కడ కూడా అది ప్రూఫ్గా లేదు. అది ఓకే, జనరల్గా ఇక్కడైతే ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏమేం చేస్తారో ఆ రోజున మనకు తెలుసండి. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, ఇలాంటి టైంలో ఏం చేస్తారు వాళ్ళ ఆసక్తి దేని మీద ఉంటుంది? చంద్రుడి మీద ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. మంచి టెలిస్కోప్లు పెట్టి చూసి వచ్చి ఒక ఫ్యామిలీ అంతా ఒక కార్లు వేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఎక్కడైతే లైటు తక్కువ ఉన్న ప్రాంతాలు, ట్రాఫిక్ పొల్యూషన్ ప్రాంతాలు ఉంటాయో వాళ్ళంతా వందలాది మంది కార్లు వేసుకొని పోయి అక్కడ స్కూళ్ళకు కూడా టైం బ్రేక్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అందరు వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తారు. నేను కూడా ఆల్రెడీ యూఎస్ఏలో ఒకసారి ఇటువంటి ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేశాను నేను. అంటే అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మన వాళ్ళేమో కొంచెం అవకాశాలు దొరకగానే అక్కడ టెలిస్కోపులు అట్లాంటి సర్వసాధారణంగా చాలా మంది దగ్గర ఇట్లాంటివి ఉంటాయి. చాలామంది అరేంజ్ కూడా చేస్తుంటారు, స్కూల్లో పిల్లల కోసం అరేంజ్ చేస్తారు. కానీ మనకాడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న అతి కొద్ది మంది మాత్రమే ఇటువంటి మీద అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం చేయాల్సిందంటే ఇంపార్టెంట్ అవేర్నెస్. అంటే ఈ యొక్క మూన్ యొక్క ఈ బ్లూ మూన్ అని, సూపర్ మూన్ కానీ, మామూలు మూన్ కానీ ఇట్లాంటి మూన్లు జరిగేటువంటి సంఘటనలన్నీ సర్వసాధారణం అని చెప్పి పాఠ్యాంశాలు తీసుకురావాలి. మీలాంటి పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా పబ్లిక్లో కూడా ఎవరిని తీసుకొస్తే ఈ మూఢనమ్మకాలకు కొంచెమన్నా స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయి. విదేశాలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం కూడా అదే విధంగా ఎంజాయ్ చేద్దాం. వాళ్ళకి ఎటువంటి ప్రభావం పడలేదు కాబట్టి మనకు కూడా ఎటువంటి ప్రభావం పడదు. యుద్ధాలు అనేది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిన యుద్ధాలు, కానీ ప్రత్యేకంగా దీంతో యుద్ధాలు జరగవు, ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఏ రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఏమీ కాదు. మన భారతదేశంలోనూ రాశులు మిగతా 700 కోట్ల మంది, 650 కోట్ల మంది ఏ రాశిలో ఉన్నారు. మరి వాళ్ళు ఏ రాశి, వాళ్ళకి ఏ రాశులు లేవా? మరి వాళ్ళకి ఏం కానప్పుడు మన ఎందుకు అవుతుంది? ఒక భారతీయులకు మాత్రమే పలానా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎందుకు అవుతుందండి? చంద్రుడు ఏమన్నా పలానా రాసిన వాళ్ళకి నీకు రాసి నువ్వు జాగ్రత్త అని చెప్పడం అంటూ జరగదు కదా. అది మనుషుల మీద ఇందాక వారు అడిగినట్టు కదా, చిన్న అణువు లాంటి మన మీద దాని ప్రభావం అంటూ ఏమీ ఉండదు. చంద్రుడిది ప్రభావం అంటూ ఏమీ ఉండదు. అంతేగాని లేకపోతే చంద్రుడి మీద కనుక పోతే సార్ చెప్పినట్టుగా
100 డిగ్రీల పైన లేదా చల్లదనం 170 డిగ్రీల లోపల అక్కడ ఉంటే మాత్రం డేంజర్. ఇప్పుడు ఈరోజు మన అందరం చంద్రుని మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 3 రోజులు అయితే 23వ తారీఖు మనం సంవత్సరం జరుపుకోబోతున్నాం. మన లాంచ్ అయింది మన చంద్రయాన్ 3, ఆ 3 జరుపుకోబోతున్నాం. ఇంత జరిగినా కూడా ఇంకా మనం మూఢనమ్మకాలపై ఏదో పోవటం అనేది చాలా బాధాకరమైన అంశంగా భావిస్తున్నాను. ఓకే, సో చంద్రుడు అనగానే నిజంగానే చంద్రుడి గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే సైంటిఫిక్గా కాకుండా వేరే విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో చంద్రుడికి భూమికి ఉన్న బంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే సైంటిఫిక్గా ఏం చెప్తారు చంద్రు గారు? వెల్, మనకి మన సౌర కుటుంబంలో మన సోలార్ మన ఫ్యామిలీలో మన సౌర కుటుంబంలో సన్ అంటే సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎనర్జీ సూర్యుడి నుంచి వస్తుంది. ఆ ఎనర్జీ ప్రాణులు పుట్టుకకి అవసరం. అయితే ఆ ఎనర్జీతోటే మనం ఇక్కడ సస్టైన్ కాలేం, బతకలేం, పెరగలేం, తినలేం. అది జరగాలంటే మనకి ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ కావాలి, ఒక అట్మాస్ఫియర్ కావాలి. ఈ అట్మాస్ఫియర్ అనేది మన భూమి చుట్టూ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు స్టేబుల్గా ఉంది అనంటే అది చంద్రుడి ప్రభావం. చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఒక పక్కన సూర్యుడికి భూమికి ఆకర్షణ జరుగుతుంది. సూర్యుడి నుంచి దూరంగా జరగాలి అని చెప్పేసి, లేదా సూర్యుడిలోకి వెళ్ళి పడిపోకుండా ఉండటానికి భూమి ప్రయత్నం చేస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సంవత్సరంలో భూమి చుట్టూ తిరుగుతూ చాలా స్పీడ్గా తనను ఈ పొజిషన్లో పెట్టుకుంటుంది, కాపాడుకుంటుంది. అట్ ద సేమ్ టైం భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ భూమిని వదిలి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నప్పుడు భూమి దాన్ని పట్టుకుని కూర్చుంటుంది. అది పట్టుకుని కూర్చుంటేనే సరిపోదు, దాంట్లో కూడా కొంత మూమెంట్ ఉండాలి. దాంట్లో కూడా మేఘాలు ఫామ్ అవటం అని, వర్షాలు రావటం అని, విండ్ ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళటం అని, ఒక చోట ఎక్కువ టెంపరేచర్ ఒక చోట తక్కువ టెంపరేచర్ ఉండటమని, ఇవన్నీ జరగటం వల్లే మన వెదర్ కండిషనింగ్ స్టేబుల్గా ఉంటుంది. దీనికి ఎవరు కారణం? చంద్రుడు కూడా. కాబట్టి ఇక్కడ భూమి మీద జీవరాశి పెరగటానికి, మనం ఇలా ఉండటానికి, చెట్లు చేమలు జంతువులు మనం అందరం బ్రతకటానికి, మనకి కావాల్సిన ఫుడ్ను మనం తయారు చేసుకోవడానికి లేదా నేచర్ తయారు చేయడానికి సూర్యుడు ఎంత కారణమో చంద్రుడు కూడా కుడి ఎడంగా అంతే కారణం. ఈ కాంబినేషన్లో ఉన్న గ్రహం అయినటువంటి ఇక్కడ మాత్రమే సహజ సిద్ధంగా జీవకోటి సస్టైన్ కాగలదన్నమాట. అందుకనే ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం ఇంకెక్కడికి వెళ్ళాలి? మన గెలాక్సీలో ఇలాంటి కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఆ ఉన్న బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఉన్న బిలియన్స్ ఆఫ్ స్టార్స్లో దాని చుట్టూ ఉన్న బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గ్రహాల మీద, ఆ గ్రహాలకి న్యాచురల్గా మూన్ లాంటి సెటిలైట్ ఉంటే ఇలాంటి కండిషన్ ఉండొచ్చేమో, ఉండటానికి ప్రాబిలిటీ ఉంది. ఎక్కడ ఉంది? ఉంటే మనకంటే ఎక్కువ డెవలప్డ్ మనుషులు ఉన్నారా అంటే జీవరాశి ఉందా, మనకంటే తక్కువ డెవలప్డ్ జీవరాశి ఉందా, మనకంటే మోర్ ఇంటెలిజెంట్ క్రీచర్స్ ఉన్నాయా, ఉంటే వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నారా? ఇదే కదా థియరీస్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇలా ఏంటంటే ఈ సెలెస్టియల్ బాడీస్ను మనం ఫిజికల్గా ఒక సిస్టమ్గా అర్థం చేసుకుంటేనేమో మన ఇమాజినేషన్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. దాన్ని బట్టి మన సైంటిస్టులు, మన టెక్నాలజిస్టులు, మన స్పేస్ ఎక్స్ప్లోరేటర్స్ వీళ్ళందరూ కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ స్పేస్లోకి వెళ్ళాలని, బియాండ్ స్పేస్ వెళ్ళాలని, డీప్ స్పేస్లోకి వెళ్ళాలని, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ సెటిలైట్ సెలెస్టియల్ బాడీ మూన్ కాబట్టి ముందు మూన్ మీదకి వెళ్ళాలని, మూన్ మీద స్థావరం ఏర్పరచుకోవాలని, మూన్ మీద ఉన్న కండిషన్స్కి మనం అడాప్ట్ కావాలని, అలాంటి ఇదంతా ఏంటమ్మా, ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ ఏరియా. అదంతా స్టార్ట్ అవ్వటానికి ఇలాంటి డిస్కషన్స్ దే కెన్ స్పార్క్ అనమాట. అండ్ దట్ ఈజ్ వై మీరు యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ మీరు అడుగుతున్న దాంట్లో మీరు క్వశ్చనే అడగట్లేదు, యు ఆర్ ఆల్సో క్యూరియస్ అబౌట్ ఇట్. ఇదేదో మెకానికల్గా నేను క్వశ్చన్ అడిగి కూర్చున్నానని మీరు నేత్ర అనుకోవట్లేదు, బికాజ్ షీ ఈజ్ ఎ సైన్స్ స్టూడెంట్. ఆ సైన్స్ అనే పదాన్ని, ఆ సైంటిఫిక్ రీజనింగ్ని మనం ఏ డిగ్రీ చదువుకున్నా, ఏ చదువులు చదువుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా అందరిలో కూడా పెంపొందించే ఇలాంటి జనరిక్ ప్రోగ్రామ్స్ మనకి చాలా చాలా అవసరం. అప్పుడే అసలు జరుగుతున్న దానికి, మనం ఊహించుకుని నమ్ముతున్న దానికి ఆ వ్యత్యాసాలను మనం కొంత డిస్టర్బ్ చేయగలుగుతాం, కొంత పోగొట్టగలుగుతాం. అదే ఆ మూఢనమ్మకాలకి దూరంగా జరగటం అంటే.
కాబట్టి ఇక్కడ మూఢనమ్మకం అనేది దేంట్లో నుంచి వస్తుందంటే మన తెలియని తలంలో నుంచి వస్తుంది. Yes, మనకి తెలియని తనంలో నుంచి ఇబ్బంది ఉండదు. మనం నమ్ముతూ ఊహించుకుంటూ భయపడటము, బాధపడటము, సంతోషపడటం ఏదో చేస్తున్నాం. బట్ నిజం వేరుగా ఉంటుంది. ఆ నిజాన్ని ప్రూవ్ చేయగలిగినటువంటి రీజనింగ్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, దాన్నే మనం సైంటిఫిక్ టెంపర్ అంటున్నాం. ఆల్ రైట్. సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కెనడా నుండి కాల్ చేశారు. లక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నానండి. చూసారా చందమామని? చూసా అండి. అసలు ముందుగా చందు సాంబశివరావు గారికి ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ నాలెడ్జ్ కలిగిన బ్లూ మూన్ గురించి మాట్లాడటం చాలా మీకు ధన్యవాదాలండి. మా చిన్నప్పుడు కూడా గ్లాసులు అవి పెట్టుకొని సూర్యుడికి చంద్రుడికి గ్లాస్ కి మసిగూసి అలా చూసేవాళ్ళం. ఇంకా వివరంగా మాకు తెలియచేయండి మీకు తెలిసిన వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మనలాగే చాలా మంది ఇంకా క్యూరియస్ గా. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అది మనం గ్రహణాల టైంలో అది అవసరం పడుతుంది. ఇంకా అమ్మా, యాక్చువల్గా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారమ్మా, నాది కాల్ డిస్కనెక్ట్ అయింది. గో హెడ్ సార్. రవికిరణ్ గారు. సార్ ఏదో మీరు చెప్తున్నారు, చెప్పండి సార్ ప్లీజ్. రవి గారు కంటిన్యూ చేయండి. ఇందాక అమ్మ మీరేమన్నారంటే ఏ దేశంలో ఎప్పుడు కనపడుద్ది అన్నారు కదా. డెఫినెట్గా ఇప్పుడు మనకి రాత్రి టైము, కొన్ని దేశాల్లో ఇప్పుడే పొద్దుగోకుతుంది, ఇంకొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. కాబట్టి రౌండ్ ద గ్లోబు ఏ దేశాల్లో రాత్రిళ్ళకి వస్తున్నాయో, ఏ దేశాల్లో చంద్రుడు కనపడతాడో వాళ్ళందరూ కూడా ఆ టైం ఫేజ్ తోటి, ఆ ల్యాగ్ తోటి అన్ని దేశాల వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే పోలార్ కంట్రీసు లేదంటే మనకి ఇది భూమధ్య రేఖ దూరంగా ఉన్న దేశాల్లో అనుభూతులు డిఫరెంట్గా ఉంటాయి. దానికి రీజన్స్ ఉంటాయి. మనలాంటి బ్యాండ్లో ఉన్న వాళ్ళ అనుభూతులు ఒక రకంగా ఉంటాయి. సో ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ రీజియన్, కంట్రీ అని కాదు, అక్కడ గ్లోబ్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా చంద్రుడిని డిఫరెంట్గా చూస్తుంది. ఎవరు ఎలా చూసినా కానీ అందరికీ కూడా ఎంతో కొంత పెద్దగాను, ఎంతో కొంత బ్రైట్గాను కనపడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఎంటైర్ వరల్డ్ ఇది చూడటానికి అవకాశం ఉంటుంది. సూపర్. సో రవి గారు, ఇది ఎంత దగ్గరగా వస్తుందండి చందమామ ఇవాళ మనకి? అంటే ఇవాళ నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవాళ కన్నా 21వ తారీఖు నాడు 3,63,300 కిలోమీటర్ల దగ్గరగా వస్తుంది. అంటే భూమికి చాలా దగ్గర, అదే లోయెస్ట్, అంటే అత్యంత దగ్గరగా వచ్చేటువంటి రోజు అదే. అంటే ఇంకా మనకి ఎల్లుండి ఇంకా బ్రైట్గా కనపడుతుంది ఇప్పటికన్నా కూడా. అది అత్యంత దగ్గరగా. అత్యంత దూరం ఏంటంటే 4,05,000 కిలోమీటర్లు, 4,08,000 కిలోమీటర్లు, దాదాపు 40,000 కిలోమీటర్లు డిస్టెన్స్ తేడా వస్తుంది. ఆ 40,000 కిలోమీటర్లు డిస్టెన్స్ చేయబట్టే మనకి దగ్గరగా వచ్చినప్పుడు బ్రైట్గా 30% బ్రైట్గా, 14% పెద్దగా కనపడే కారణం అంతే తప్పితే దీంట్లో ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఇది మనకి జరిగేటువంటి, నిత్యం జరిగేటువంటి ఒక ఈ సర్కిల్లో జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి ఒక సంఘటన మాత్రమే. ఇందులో ప్రత్యేకత, ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి రోజే దగ్గరికి రావటం. దీనికి బ్లూ మూన్ అని, సూపర్ బ్లూ మూన్ అని పేరు పెట్టుకోవడం జరిగింది, అంతే. సో ఇవాళ అంటే ప్రకృతి విపత్తులు కూడా ఏర్పడతాయి. ప్రకృతి విపత్తులు అంటే గురుత్వాకర్షణ అనే దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా ఆ ప్రభావం సముద్రపు అలల మీద కనపడుతుంది. తుఫాన్లు ఉంటే తుఫాన్ల మీద కనపడుతుంది. అట్లాంటివి మామూలుగా జరుగుతాయి తప్పితే దానివల్ల విపరీతంగా నాశనం రోజులు కూడా ఇట్లాంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు అంటారు. అంటే పౌర్ణమి రోజు సాధారణంగా మనకి అలలు సముద్రం దగ్గర పోయినప్పుడు అలా తేడా క్లియర్గా ప్రతి పౌర్ణమికి కనపడతా ఉంటాయి అవి. కానీ ఈసారి ఇంకో దగ్గర కూర్చొని కొంచెం ప్రభావం చెప్పాను కదా, ఆల్రెడీ ఒక 4% ఎక్స్ట్రా ఎబో పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. దగ్గరగా వచ్చింది కాబట్టి దాదాపు 40,000 కిలోమీటర్లు మనం అంచనా అటు ఇటుగా, ఖచ్చితంగా 40 అని కాదు, అటు ఇటుగా దగ్గరికి వస్తాను. కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా గురుత్వాకర్షణ ప్రభావం సముద్రపు అలల మీద, టైడ్స్ మీద, మన సునామీల మీద ఇట్లాంటివి ఉంటే కనుక వాటి మీద, లేకపోతే తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా ఉంటాయని చెప్పి మనకి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో చందు గారు, ఇది మళ్ళీ ఇలాంటి రోజు 2037లోనే మనం చూడగలం అని అంటున్నారండి. ఆ రోజు కూడా ఇలాగే ఉంటుందా? సేమ్ సూపర్ మూన్ అండ్ బ్లూ మూన్? అంటే మళ్ళీ ఈ బ్లూ మూన్ అనే కాన్సెప్ట్ ఏమోనో జస్ట్ ఒక నెలలో ఒక క్యాలెండర్, అంటే ఒక గ్రెగేరియన్ మంత్లో 2 సార్లు వస్తే మీరు బ్లూ మూన్ అనొచ్చమ్మా. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు.
ఇక మిగతా డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ఎడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఏంటంటే దాన్ని రిలేటివ్ పొజిషన్ బట్టి రిలేటివ్ సైజుని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిస్క్రైబ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ 2 పౌర్ణములు ఏ నెలలో వస్తాయి, మేబీ ఇంకో మూడు సంవత్సరాల లోపు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది, మ్యాచ్ అవుద్ది. ఆ 29.5 రోజులు లెక్కేసుకుంటూ పోతే అది సింపుల్ క్యాల్కులేషన్. కానీ దానికి తోడుగా మళ్ళీ మీరు రెండోది కూడా మ్యాచ్ చేయాలి. ఏం మ్యాచ్ చేయాలి? ఎపోజీ పెరిజీలు మ్యాచ్ చేస్తూ ఎప్పుడు దగ్గరగా కనపడింది, ఎంత దగ్గరగా కనపడింది అనే దాని మీద ప్రాబబ్లీ ఇవాళ మనకి ఏం కనపడుతుందో ఈ రేషియో ప్రకారంగా ఇందాక సార్ చెప్పినట్టుగా 14.5% లార్జరు, 30% బ్రైటరు అని అన్నారు చూసారా, 30% బ్రైటరు. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మే టేక్ టైం. అలాంటి మ్యాచ్ అవ్వడానికి మళ్ళీ టైం పట్టవచ్చు మీకు. కాబట్టి దీన్ని మనం నిజంగా అది రోజు జరిగే దాంట్లో, ప్రతి నెల జరిగే దాంట్లో భాగంగానే చూడాలి. కానీ దీనికి ఎంతకంటే ఎక్కువగా ప్రత్యేకతను మనం ఆపాదించాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఉదాహరణకి క్లియర్ స్కై ఉందనుకోండి, చంద్రుడు చక్కగా కనపడతాడు. మేఘాలు ఉన్నాయనుకోండి, అంత చక్కగా కనపడ్డు. అంత మాత్రం అదేదో స్పెషల్ అనుకుంటే ఎలాగూ? ఇట్స్ ఎ రొటీన్ థింగ్. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు కనిపిస్తాడు, కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఉన్నాయి కాబట్టి మనకి కనపడ్డు. దాన్నే స్పెషల్ అనుకుంటే ఎలాగూ? నాకు కనపడలేదు, మీకు కనపడ్డాడు, మా దేశంలో కనపడలేదు, మా ఊర్లో కనపడలేదు, మీ ఊర్లో కనపడ్డారంటే బికాస్ ఆఫ్ క్లౌడ్స్. అంతేగాని మన ఊరి మీద తక్కువ ప్రేమ ఎక్కువ ప్రేమ కాదు. అదేం లేదు, బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. అంతేగాని మన ఊరి మీద ప్రత్యేకమైన అభిప్రాయం కానీ ప్రత్యేకమైనటువంటి ఇది ఏమి లేదు కదా. చంద్రుడికి ఏం తెలియదు కదా. చంద్రుడి ఈజ్ నాట్ అట్ ఆల్ సెంటిమెంటల్. భూమి ఏమి సెంటిమెంటల్ కాదు. దే డూ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తాయి. అంతే. సెల్ఫిష్ అండి? సెంటిమెంటల్ కాదు కానీ, చంద్రుడు సెంటిమెంటల్ కాదు కానీ సెల్ఫిష్ అంటున్నా. అంటే భావించుకున్న వాళ్ళకి నాట్ నెసెసరీలీ అమ్మ. అది కవి హృదయం. అది కవి హృదయం. కవి ఏం చెప్తున్నాడంటే చందమామ బాగా ఉన్న రోజున మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి దానికి అలాంటి ఎడ్జెక్టివ్స్ వాడారు. అమావాస్య నాడు మనకు ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండకపోవచ్చు, చీకటి, భయము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి దాన్ని ఒక డిఫరెంట్గా మాట్లాడారు. అంతేగాని అదేదో ప్రత్యేకంగా మన మీద కన్నేసి మనకు నష్టం చేయాలనో లాభం చేయాలనో చంద్రుడికి ఏమి సంబంధం అమ్మా? చంద్రుడికి తెలియని కూడా తెలియదు. మనకు ఉన్నామని, TV9 స్టేషన్ ఉందని, దాంట్లో 3 డిస్కస్ చేస్తున్నారని, ప్రపంచం అంతా వాచ్ చేస్తుందని చంద్రుడికి తెలుస్తుందా? ఆ అవకాశం లేదు కదా. లేదు. సో ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. ఇట్స్ ఎన్ ఆస్ట్రానామికల్ ప్రాసెస్. ఈ అనంత విషయంలో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గ్రహాలు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఉపగ్రహాలు, న్యాచురల్ గ్రహాల మధ్యలో ఇది జరుగుతూ ఉంది. అది మన ఇమాజినేషన్ ఎంత దూరం తీసుకెళ్తే, మన సైంటిఫిక్ ఎఫర్ట్స్ ఎంత బాగా ఉంటే అది అంత బాగా మనకు అర్థమవుతుంది. సో మనకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ డెఫినెట్గా వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు, ఇంకా బాగా దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇవాళ మనం ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నామో మనకంటే బాగా సైంటిఫిక్ రీజనింగ్ తోటి దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఆ దిశగానే మనం ఆలోచించాలి, ప్రయాణించాలి, ఎంకరేజ్ చేయాలి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ తరాన్ని కూడా ఆ దిశగా నడిపేలాగా ఎంకరేజ్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. సార్ చెప్పిన దానికి నేను కొంత సమయం ఉంది కాబట్టి యాడ్ చేస్తానండి. ఈ విషయంలో మనకి మన గ్యాలక్సీ అంటే పాలపుంత మిల్కీవేలో దాదాపు శాస్త్రవేత్తలు చెప్పినట్టు 20,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. 20,000 కోట్ల నక్షత్రాలు ఎక్కడో పక్కకి మన సూర్యుడు. ఆ సూర్యుడికి ఇప్పుడు అనుకున్న 9 అనుకున్నాం, ఇప్పుడు 8 గ్రహాలు. 8 గ్రహాల్లో 3వ గ్రహం భూమి. భూమి మీద మాత్రమే జీవరాశి ఉంది. జేమ్స్ టెలిస్కోప్ మనకి పెద్దది, అత్యంత పెద్దది పెట్టారు. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం చూసే ఎక్కడ కూడా ఎన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయి ప్రతి నక్షత్రానికి. కానీ ఎక్కడ జీవరాశి లేదు. అత్యంత చిన్నది. సముద్రంలో ఒక నీటి బిందువు కన్నా విలువ ఉంటుందేమో కానీ మన భూమి నథింగ్. వేర్ వీఆర్, ఎక్కడ మనం అంటే ఇట్స్ నథింగ్. అట్లాంటి భూమిని మనం నాశనం చేసుకుంటూ చంద్రుడి మీద పోవాలి, అంగారకం మీద పోవాలని చూసుకుంటున్నాం. కానీ దాన్ని కాపాడుకున్నట్టయితే ఈ రాసులు గీసులు అనే ముచ్చలు కాకుండా మనం భూమిని కాపాడుకుంటే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే భూమిని కాపాడుతున్న చంద్రుడే. ఈరోజు మనం ఉన్నామంటే, ఈ వాతావరణం ఉన్నదంటే ఇవన్నీ ఉండడానికి చంద్రుడే కారణం. సమయం, కాలం అన్నిటికి కూడా ప్రధానమైన కారణం సూర్యుడు ఎంత ముఖ్యమో దాంతోపాటు దానంతకన్నా తక్కువైనా కూడా
చంద్రుడు అంత ముఖ్యమైనది కాబట్టి మనం దీనికి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం, మూఢనమ్మకాలంటే దూరం చేద్దాం అనేది అందరూ ఆలోచిస్తే మంచిది. రైట్. నరసింహప్రసాద్ కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చందు సాంబశివరావు గారికి మాట్లాడుతున్నానండి సార్ తోటి. మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి నరసింహప్రసాద్ గారు. మీరు దీనికోసం మీరు చాలా విపులంగా దీనికోసం చెప్పారండి. మొత్తం ఈ చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, తర్వాత ఈ సబ్జెక్ట్ నమ్మకాల్లో కూడా వెళ్ళిందండి. సార్ మీరు రిటైర్ అయిపోయి ఉంటే కనుక, అంటే సర్వీస్ లో ఉన్నారు సార్, రిటైర్ అయిపోయారు సార్? నేను ఇస్రోలో పనిచేశానండి, నాసాలో పనిచేశాను. ఆ సెన్స్లో ఐఎమ్ నాట్ వర్కింగ్ టుడే. కాల్ డిస్కనెక్ట్ నరసింహప్రసాద్ గారు. ఓకే ఓకే, తర్వాత కాల్ ట్రై చేయండి. ఆయన డౌట్ అడుగుదాం అనుకున్నారు. రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందామండి. సురేష్ కాల్ చేశారు ఫ్లోరిడా నుండి. సురేష్ గారు. హలో, నమస్కారం అండి. మీరు ఇచ్చే మెసేజ్ బాగుందండి. ఇది ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం చెప్పాలి, ఈ మూఢ నమ్మకాలను మనము ఉండకుండా చేయాలి అన్నది మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నామండి. కానీ ఇదే మీడియా ఛానల్, ఇదే మీరు కూడా చూసే ఉంటారు, ఏది రంగం భవిష్యవాణి అని, ఎప్పుడు వానలు పడతాయో, ఎప్పుడు ఏం చేస్తుందో అని వాళ్ళు వచ్చేసేసి అక్కడ మినిస్టర్స్ కూడా ఉంటారు, తెలంగాణ మినిస్టర్స్. అది ఇక్కడ అమెరికాలో ఏఐ మీద కొన్ని కోట్లు స్పెండ్ చేస్తుందండి. వీళ్ళ ఫ్యూచర్ ఎట్లా తెలుసుకోవాలని కృత్రిమంగా ఆలోచన చేస్తుండ్రు. మన దగ్గర ఒక మనిషి ఉన్నప్పుడు మనం దాన్ని పబ్లిసైజ్ చేసి మన జీడిపి పెంచుకోవచ్చు కదండి. అంత ఫ్యూచర్ చెప్పే మనుషులు మన ఇండియాలో ఉన్నారు అని అంటే చాలా గ్రేట్. రంగం భవిష్యవాణి అని మీరు వినే ఉంటారు, మీరు తెలుగొచ్చు కాబట్టి. మరి అది మూఢనమ్మకం అంటారా? దాన్ని ఇంకా జనరేషన్ మనం అట్లనే రంగం భవిష్యవాణి చెప్పుకుంటూ ఉందామా? మీరు దాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారన్నది కొంచెం చెప్పండి, నేర్చుకుందాం అనుకుంటున్నాం. రైట్ సురేష్ గారు. రవి గారు, యు వాంట్ టు ఆన్సర్? చెప్పండి సార్. చందు గారు ఆన్సర్ చేస్తారండి. సార్ చెప్పండి. ఫస్ట్ చందు గారు. ఓకే. సురేష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి మనం రీజనబుల్గా దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ గ్రహాలు లేదా సెటిలైట్స్, సూర్యుడు అనేది మనిషి ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా క్యూరియస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. అయితే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కొంతమంది ఎవరికైతే ఆ క్యూరియాసిటీ ఉందో, ఎవరికైతే ఆ సైంటిఫిక్ మైండ్ ఉందో, డెఫినెట్గా వాళ్ళు ఈ గ్రహాలు, వాటి మూమెంట్స్, తర్వాత ఈ పగలు రాత్రి అనేది అసలు ఇవి స్పెరికల్గా ఉన్నాయా, ఫ్లాట్గా ఉన్నాయా, అనేక అంశాల మీద ఫిలసాఫికల్గా వాళ్ళు డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. దాని రిజల్ట్ ఏంటంటే ఇవాళ మనకి తెలిసినంత క్లియర్గా వాళ్ళకి తెలియకపోయినా, కోర్స్ ఇక్కడ మళ్ళీ కొటేషన్ కూడా పెడుతున్నాను నేను, ఇవాళ మనకు తెలిసినంత అని ఎందుకు అంటున్నానంటే, మనకు తెలిసింది అబ్సల్యూట్ అని నేను నమ్మట్లేదు. మనకు తెలిసింది కూడా పార్షియలే. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. హవెవర్ ఒక 100 to 200 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఈ ప్లానెటరీ మూమెంట్స్ని, లేదంటే ఋతువుల్ని, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ పరిస్థితుల్లో వర్షాలు వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి అన్నదాన్ని కొంత మేరకు త్రూ అబ్జర్వేషన్స్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆల్మనాక్స్ రాశారు. ఆల్మనాకు అమెరికాలో కూడా ఆల్మనాక్ రాస్తారు. 100 ఇయర్స్ పైగా ఆల్మనాక్ ఉంది. వాళ్ళు ఫండమెంటల్గా వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఏ సీజన్లో వర్షాలు వస్తాయి, ఏ సీజన్లో చలికాలం వస్తుంది, ఏ సీజన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ వ్యవసాయాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ప్రైమరీ కన్సర్న్. మన ఇండియాలో కూడా ఒరిజినల్గా ఆల్మనాక్ అంటే పంచాంగం అనేది ఈ ఋతువుల మీద ఉన్నటువంటి కామెంటరీనే కానీ, ఇండైరెక్ట్గా ప్లానటరీ మోషన్స్, సీజన్స్ మీద ఉన్న కామెంటరీనే కానీ, దానికి నిజంగా ఆస్పీషియస్నెస్ ఏది మంచి చెడు అన్న యాంగిల్స్లు ఇవ్వండి. ఆ మంచి చెడు అన్న యాంగిల్స్ని ఎప్పుడైతే దానికి మనం జోడించామో అక్కడ కన్సర్న్ ఉంది. కాబట్టి ఇప్పుడు సురేష్ గారికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్లానెట్స్ మూమెంటు, తర్వాత మన వాతావరణంలో జరిగే మార్పులు, మనకు వస్తున్న సీజన్సు, వాటిని ఇదిగో క్యాలెండర్ ఇయర్లో ఇలా జరుగుతుంది, మీరు ఏ క్యాలెండర్ అన్నా ఎలాగన్నా మెజర్ చేయండి, ఈ 3 months ఇలా ఉంటుంది, ఈ 3 months ఇలా ఉంటుంది, ఈ 3 months ఎలా ఉంటుందని ప్లాన్ చేసుకోగలిగిన నాలెడ్జి
కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఉంది. దాన్ని ఆల్మనాక్ రూపంలో రాసుకున్నారు. అమెరికాలో కూడా ఆల్మనాక్ ఉంది. అన్ని దేశాల్లో కూడా పేరు ఏదైనా కానీ ఆల్మనాక్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే ప్లానింగ్ పర్పస్ కోసం, మన జీవన విధానాన్ని, మన వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవడం కోసం. దాంట్లో నుంచి చెడు మంచి అనేది మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా కనుక మనం వాటి వైపు చూస్తే వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ వాళ్ళ నాలెడ్జి ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం, దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనే చూడాలి. అంటే ఈ నాలెడ్జ్ అనేది టెంపోరల్ అనుకుంటే, మనకి వాళ్ళు ఏదైతే తెలుసు అని అనుకుంటున్నామో, చందు సాంబశివరావుకి ఏదైతే తెలుసు అని అనుకుంటున్నాడో అది ఈ టైం లైన్లో ఈ టైంలో నా కన్విక్షన్ మాత్రమే. దానికి నేను రైట్ అని కానీ, రాంగ్ అని కానీ, కంప్లీట్ అని కానీ, ఇన్కంప్లీట్ అని కానీ నేను అసెస్ చేసుకోలేను. అలాగే మన ముందు ఉన్నవాళ్ళు, అలాగే మన తర్వాత వచ్చేవాళ్ళు. సో ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఆల్మనాక్ అనేది కరెక్ట్ కాదు, ట్రాష్ అని నేను అనలేను. కానీ దానికి మీరు మిగతా యాడ్ చేస్తున్నారు చూసారా, ఈ టైం మంచిదని, ఈ టైం మంచిది కాదని, ఇవాళ మంచి రోజు అని, ఇవాళ మంచి రోజు కాదని, ఇవాళ అదని, ఇవాళ ఇదని, అవి ప్రాబబ్లీ వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి కొంతమంది దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటున్నారో అలా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇవాళ బ్లూ మూన్ గురించి 2024లో కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది. ఇది మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం కొంతమంది మీరు బ్లూ మూన్ను చూడకూడదనో, ఇలా చూడాలనో, అలా చూడకూడదనో, రక్షాబంధన్ కట్టాలనో, రాఖీ కట్టొచ్చనో కట్టకూడదనో, ఏంటి కామెంటరీ? ఉన్న నాలెడ్జ్ని వక్రీకరిస్తున్నారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వక్రీకరిస్తున్నారు. దాన్ని డెఫినెట్గా మనం అబ్జెక్ట్ చేయాలి. దాన్ని మనం మూఢనమ్మకాల లిస్టులో రాయాలి. కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా మూఢనమ్మకం అని మనం కొట్టేయడానికి లేదు. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి చాలా విషయాలు ఆల్రెడీ తెలుసు త్రూ అబ్జర్వేషన్. వాళ్ళు అబ్జర్వ్ చేశారు, రికార్డ్ చేశారు, రాశారు. 24 గంటలు అంటే ఉదయాన ఏ టైంకి సూర్యోదయం అవుతుంది, ఏ టైంకి సూర్యాస్తమయం అవుతుంది, అది త్రూఅవుట్ ది ఇయర్ సేమ్ ఉండదు. దానికి కూడా చక్కగా మినిట్స్లోను సెకండ్స్లోను 100-200 ఇయర్స్ బ్యాకే రాయగలిగారంటే దట్స్ ప్యూర్లీ త్రూ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఆఫ్ ఆస్ట్రనామికల్ ఫినామినా, త్రూ అబ్జర్వేషన్స్. దానికి మనం సెల్యూట్ చేయాలి, దాని మీద మనం డెవలప్ చేయాలి. దాన్ని ఐ డోంట్ వాంట్ టు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మన పూర్వీకులకి ఏమీ తెలియదు అనేది నేను అలా అనకూడదు. వాళ్ళకి తెలిసిన నిజాలని వక్రీకరించిన వాళ్ళని మాత్రమే తప్పు పడుతున్నాం. ఆ నిజాలను మనం ఇంకా వీ హ్యావ్ టు బిల్డ్ ఆన్ దట్. నాకు తెలిసినంత సురేష్ గారికి క్లారిటీ అయింది అనుకుంటాను. చిన్న విషయం చెప్తాను, ఈ మూఢనమ్మకాల్లో ఎట్లా వక్రీకరించినారు. సాంబశివరావు గారు చెప్పినట్టు కూడా నేను కూడా పంచాంగాలు కానీ జ్యోతిష్కాలు కానీ పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు స్థితిగతుల్ని, గ్రహాలకు స్థితిగతులు చేసి ఈ పంచాంగాలు రాశారు. దాంట్లో చాలా ఎంతో మంచి ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు కొద్దిమంది, అతి కొద్ది మంది దాన్ని వక్రీకరించి భయాందోళనకు గురి చేసి మూఢనమ్మకాలు పోయే కాలకి క్షుద్ర శక్తులు కూడా క్షుద్ర పూజలు చేసే కాడికి కూడా ఇంకా ఈ కాలంలో ఉన్నారు. చిన్న ఉదాహరణ, మనం ఒక వాస్తు తీసుకుందాం. సురేష్ గారు అడిగారు కాబట్టి ఒక వాస్తు తీసుకుందాం. భూమి గుండ్రంగా ఉంది, భూమి గాల్లో ఉంది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, అది తిరుగుతూ ఉంది, అది సర్పిలాకారంగా గుండ్రంగా తిరుక్కుంటూ పోవట్లేదు, ఇట్లా సర్పిలాకారంగా తిరుక్కుంటూ సూర్యుడు చుట్టూ తిరుగుడు ఎక్కడికో పోతున్నారు. సూర్యుడు మన గ్యాలక్సీలు భూములు పోతూ ఉన్నాయి. దిక్కులు ఎక్కడదండి, అక్షాంశాలు రేఖాంశాలు ఎలా అయితే ఊహారేఖలో మనం కూడా దిక్కులు అనేది ఊహ మాత్రమే. ఇటు తూర్పు, ఎందుకంటే ఇటు నుంచి సూర్యుడు పోతున్నాడు. అటువంటి టైంలో ఈ పలానా దిక్కు బరువు పెట్టకూడదు, పలానా దిక్కు కిటికీలు ఉండాలని చాలామంది దాన్ని గుల్ల చేసి వాళ్ళని అందరినీ ఆ డబ్బులు కాశపడి చాలా వక్రీకరించి చేస్తున్నారు. అటువంటి వాటిని ఖండిస్తున్నాను తప్పితే ఈ మూఢనమ్మకాల వైపు. గమ్మత్తైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు పల్లెటూర్ల కన్నా కూడా చదువుకున్న వాళ్ళు వాటి ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది. అది బాధాకరంగా జరుగుతూ ఉంది. ఇటువంటి విషయాలు మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన అంశం ఉంది టీవీ ఛానళ్ళ ద్వారా. ష్యూర్ అండి, ఇప్పటికే చాలామందికి అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మన లక్ని మనం ట్రై చేద్దాం, బయటికి వెళ్ళి మూన్ ఒకసారి చూద్దాం, క్లౌడ్స్ ఏమన్నా తొలగిపోయాయేమో మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి. సో చూసారు కదా, ఇది సూపర్ బ్లూ మూన్ డే కథ.
సో రోజు వచ్చే చంద్రులా కాకుండా కాస్త పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపిస్తాడు అంతే తప్పించి ఇంతకు మించిన స్పెషాలిటీ ఏమి ఉండదు. అందరూ చూడొచ్చు, నేకెడ్ ఐతోనే చూడొచ్చు. సో మనకి భారతదేశంలో 5:30 వరకు కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. క్లౌడీగా లేకపోతే బాగా కనిపిస్తుంది అంటున్నారు. సో ట్రై యువర్ లక్. అంతకుమించి ఏమీ లేదు. ఆహ్లాదించే సమయమే తప్ప ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి TV9.